అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనిషి ఎంతటి మూర్ఖుడు అంటే ఎదుటివాడు కష్టాలు చెప్పినప్పుడు నవ్వుకొని తన దాకా రాగానే గగ్గోలు పెట్టేంతగా ఏం చేయాలి అని ఎవరిని అడగకు. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకపో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడు చెంతకు ఎప్పటికీ చేరకు, ఇవి ఎప్పటికీ మరవకు. లక్ష్మణ గీత దాటిన సీత తలరాత కష్టాలకు కారణమైంది. దేవుళ్ళకే తప్పలేదు తలరాత నుండి తప్పించుకోవడం. మానవ మాత్రులం మనమెంత, తప్పదు అనుభవించవలసిందే. ఈరోజు నీకు చేయి అందించడానికి ఎవ్వరూ లేరని బాధపడకు. రేపటి కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది ప్రయత్నిస్తే. ఏ విషయం గురించైనా సరే కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోరుకున్నది సాధించాలంటే నిరంతరం ప్రయత్నించాల్సిందే. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. నదులు తమలోని నీరు తామే తాగవు. చెట్లు తమ తీయని పండ్లను తామే తినవు. మేఘాలు తాము వర్షించిన నీటి వల్ల పండిన పంటను తాము ఆరగించవు. అలాగే సత్పురుషులు తమ యొక్క జ్ఞానాన్ని, సంపదను, బలాన్ని, శ్రమను ఇతరుల కొరకే ఉపయోగిస్తారు. నాన్నని ప్రేమించండి, ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. భయపడుతూ బ్రతికేవాడికి ఎప్పుడూ ఆపదలు వస్తుంటాయి. తలవంచి నడవకు నేస్తం, నీ చూపు నేలకు తాకి ఆగిపోతుంది. తలెత్తి అడుగు ముందుకు వేస్తే ఆకాశంలోకి దూసుకుపోతుంది. దిగులుగా కూర్చుంటే నీ గురించి ఎవరూ పట్టించుకోరు. సంతోషంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఆనందంగా జీవించడం అనేది కుక్కర్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే క్రింద ఎంత మండుతున్నా పైకి విజిలేస్తూనే ఉంటుంది. పంజరంలోనే ఉన్న పక్షులకు ఎంత విలువ ఉంటుందో కానీ ఎగిరిపోయినవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాన్ని ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. నిజాయితీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు, ఎందుకంటే అమ్ముడు పోలేడు కాబట్టి. ఆత్మగౌరవంతో బ్రతుకుతాడు కాబట్టి. మనకు నచ్చిన పాటను రోజంతా ఆపకుండా వినడం సాధ్యం కాదు కదా. మరి మనకు నచ్చని మనిషిని, నచ్చని విషయాన్ని తలచుకొని రోజంతా ఎందుకు బాధపడాలి? ఆలోచించండి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అదే చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురవుతూనే ఉంటాడు. అందమైన చిత్రాలైనా సరే డార్క్ రూమ్లో డెవలప్ చేసిన తర్వాతే బయటకు వచ్చేది. అలాగే ఈరోజు కష్టాలున్నాయని బాధపడవద్దు. రేపటి రోజున అది అందమైన చిత్రాలుగా మారవచ్చు. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి, కానీ మనిషి తన మనసులో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. నీకు కోపం రావడం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించేవాళ్ళు నీ జీవితంలో ఉండడం గొప్ప. జీవితంలో కొందరు ఎదగలేకపోతున్నారు అంటే తెలివి లేకనో, కష్టపడే తత్వం లేకనో కాదు. మోసం చేయడం చేతకాక, అబద్ధం చెప్పడం తెలియక. నువ్వెవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, నీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారని అర్థం. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడూ నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెవలే సుఖంగా ఉంటాడు.